ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి సుభాష్ తన నియోజకవర్గంలో చేస్తున్నట్టు ఒక పనికి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుభాష్ అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే ఒక వృద్ధ మహిళ తనకి సంబంధించినటువంటి స్థలాన్ని కొందరు కబ్జా చేశారని చెప్పి ఆయనకు విన్నవించడం జరిగింది. వెంటనే హుటాహుటిన ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఆయన పరిశీలించి అక్కడి నుంచే ఫోన్లో ఎంఆర్ఓకి ఎవరైతే ఈ చర్యకి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆజ్ఞాపించారు. అంతేకాకుండా ఏవైతే అక్రమ కట్టడాలు అక్కడ ఉన్నాయో వాటిని తక్షణమే తొలగించాలని అధికారులకి హుకుం జారీ చేశారు. గుడి సైట్ ఎవరికి ఇచ్చారు? మాంగారు ఇచ్చారు. ఇది కూడా మీదే. ఈ షెడ్లు ఎప్పుడు వేసారండి? రాత్రి ఎవరు వేస్తారు? తెలిసే ఉంటారు, చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్తాడు మీద ఆడతారు కానీ అర్జెంట్ గా ఎస్ఐ గారు సర్వే అనేది జరుగుతుంది రేపు. సర్వే జరిగిన తర్వాత ఎంఆర్ఓ గారు వస్తారు, సర్వేర్ వస్తారు. సర్వే జరిగిన తర్వాత ఈ షెడ్లు ఎవడియో ఆడి పౌరెట్టి కేసు కట్టాలి. ఎందుకంటే ఈ కబ్జా అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడ వినపడినా పోసాలు కదిలిపోవాలి. అదేనండి, ఆడి ఎంత డూడైనా సరే వెనకాల ఎంత ఎవడున్నా సరే ముసలోళ్ళు బ్రాహ్మణ సైట్లు లాగేసుకోవడం, బ్రాహ్మణ సైటు, ముసలావిడి సైటు. ఎంఆర్ఓ గారు నమస్తే. ఇక్కడ మన కోటిపల్లి కూడా ఉంది కదండి, గుడి ఇచ్చిన దాత సైట్ ని ఒకళ్ళు ఆక్రమించి షెడ్లు వేస్తారండి గుడి. అది ఒక్కసారి సర్వేర్ గారికి నేను చెప్తానండి, ఒకసారి మీరు కూడా ఆర్డర్ చేసి రేపు మీకు ప్రోగ్రామ్ ఉంటుంది కదా మధ్యాహ్నం లోపు. ఇది ఎందుకంటే కబ్జాదారులు మనకు ఛాన్స్ ఇచ్చామంటే ఇంక చెల్లరైపోతారండి. సో రేపు పొద్దుగా ఐడెంటిఫై చేస్తే ఎస్ఐ గారు అందరూ ఉంటారండి. దాన్ని ముందుకు తీసుకెళ్ళడం 4 లోపు కట్టుకుని డబ్బులు ఉన్నాయి కదా, దాన్ని ఆన్ చేయడం పెట్టుకో. ముసలి దగ్గర అని ఇలాంటి ఏం చేస్తావు? అప్పుడు నాకు లేట్ గా తెలిసిందండి. నేను కదా మార్నింగ్, అందుకే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ఏ సెక్షన్లు అయితే ఉన్నాయో అన్ని సెక్షన్లు అప్లై అయిపోవాలి. అవి మీకు ఎంత రోడైనా సరే ఉపేక్షించేది లేదు. ఇలాంటి చర్య మిగతా వాళ్ళకి పొరపాటు అవ్వాలి. ఇలా జరిగితే ఏం జరుగుతుంది అనేది చూడాలి. మీకు ఎవడన్నా సరే వీడికి రికమెండ్ చేయడానికి తెలియదు ఆడు ఎవడనేది. ఆడికి కూడా పోసాలు కదిలిపోతాయి, అందులో సందేహం లేదు. ఇలాగే పేదోళ్ళ సైకిల్ దగ్గరికి వచ్చి లాగేసుకుని ఇది రాజ్యం కాదు కదండి. ఈ యాక్షన్ సివియర్ గా ఉండాలండి. నేను డైరెక్ట్ ఎస్పీ గారి దగ్గర నుంచి వస్తాను.